అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అతను ఏమైనా ప్రజలకు సాయం చేయాలంటే ఒక పేరు ప్రతిష్టల గురించి అయితే కాదండి. నిజంగా చెప్పాలంటే పేరు ప్రతిష్టల గురించి అయితే కాదు. ఎందుకంటే ఆయనకి పేరు ప్రతిష్టలు అంటే ఆయన కొత్త ఏం కాదు. చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ దాకా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే వాళ్ళకి పేరు ప్రతిష్టలు ప్రత్యేకంగా మనం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో సందర్భాలు బట్టి వాళ్ళు ప్రజల్ని ఆదుకునే విధంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళ మనసు ఎందుకో చలించిపోయిందండి. ఇది మన అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో వరదలు వచ్చిన తర్వాత విజయవాడ మొత్తం కూడా చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అట్లాగే తెలంగాణలో కూడా వరద బీభత్సం జరిగిన తర్వాత తెలంగాణకి ₹1,00,00,000, ఆంధ్రప్రదేశ్కి మరో ₹1,00,00,000, అదే కాకుండా 400 పంచాయతీలకి ₹400,00,000 పవన్ కళ్యాణ్ గారు అందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణ ప్రజలకు కూడా తానొంతు సాయం ఆయన చేసిండు. అది అందరికీ తెలిసిన విషయం. అలాగే సినిమా హీరోలు కూడా చాలామంది వాళ్ళకి తగ్గ సాయం వాళ్ళు చేశారు. కానీ ఈ మధ్య కాలంలో విజయవాడ కృష్ణలంకలో ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది. అది కొంతమందికి తెలవచ్చు, కొంతమందికి తెలవకపోవచ్చు. కొన్ని మీడియాలలో వచ్చింది, అలాగే కొన్ని పేపర్లలో కూడా వచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే నాయకుడు అసలు లేకపోతే, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు లేకపోతే ఈ ప్రాణం బతికేనా అన్నట్టుగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పబోయే ఒక సంఘటన వింటే మన మనసు చెలించిపోయింది. ఎందుకంటే అది ఒక చిన్న పిల్ల ప్రాణానికి సంబంధించిన సంఘటన. ఆ సంఘటన ఏంటంటే విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్న ఒక కుటుంబం గురించి అన్నమాట. ఒక కుటుంబంలో ఆ పిల్లకు జరిగిన సంఘటన. అయితే ఆ వ్యక్తి ఆటో తోలుతూ ఉండేవాడు. ఆటో తోలుతూ ఆటోకున్న ఫైనల్స్, ఇట్లాగే ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుకోవటం, కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు వస్తే చూసుకోవటం, ఇది అతను చేసే వృత్తి అన్నమాట ఆ వ్యక్తి. అయితే అతనికి 2 పిల్లలు, ఆడపిల్లలు. ఈ లోపుగా అనుకోకుండా ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే ఆ 2 ఆడపిల్లలు అన్నారు చూసారండి, ఆ 2 పిల్లలలో పెద్ద పిల్లకి ఒక రోజున అనుకోకుండా సడన్గా ఈ ముక్కు రంధ్రాలు 2 బూడిపోయినాయండి. శ్వాస అందటమే ఇబ్బంది అవుతుంది. నోటితోని పీల్చుకుంటే తప్ప ముక్కుల నుంచి వచ్చే పరిస్థితి లేదు. దగ్గర దగ్గర ఒక 80-90% వరకు ఈ 2 ముక్కులు కూడా బ్లాక్ అయిపోయాయి. ఈ ముక్కులలో కండరాలు పెరిగిపోయింది. కండరాలు పెరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఈ శ్వాస అందటం చాలా ఇబ్బంది అవుతూ ఉంటే ఈ తల్లి తండ్రి చాలా అడవుడు పడిపోయారు, కంగారు పడిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ తల్లిదండ్రులు నిరుపేదలు. ఆటో తోలే వాళ్ళంటే మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రోజుకు ఆ రోజు వాళ్ళు తోలుకొని ఇట్లా గడుపుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే ఈ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని తీసుకొని వెంటనే మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇట్లాగా ముక్కుల నుంచి శ్వాస సరిగా అందట్లేదండి మా అమ్మాయికి, ఎందుకో మాకేం అర్థం కావట్లేదండి, ముక్కుల నుంచి పీల్చుకోలేకపోతుంది, నోటి ద్వారాగా పీల్చుకుంటుందని చెప్పి ఈ 2 భార్యాభర్తలు ఆ డాక్టర్ గారితో చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేశారట. శ్వాస అందట్లేదు కదా అని చెప్పి కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఈ అమ్మాయికి దగ్గర దగ్గర ఒక 80-90% వరకు ఈ ముక్కు రంధ్రాలు మొత్తం లోన బూడిపోయినాయట. ఈ ముక్కు రంధ్రాలు బూడిపోయిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారటంటే ఇంకొక వారం 10 రోజులలో కానీ ఆపరేషన్ కానీ చేయకపోతే ఈ ముక్కు రంధ్రాలు పూర్తిగా బూడిపోయే అవకాశాలు ఉన్నాయి, కండ పెరుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ అమ్మాయికి ఇప్పుడే వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారట. చెప్పిన తర్వాత పాపం వీళ్ళు నిరుపేదలు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళి అప్పు రావాలి, మన దగ్గర ఏం వస్తువులు ఉన్నాయి, వెనకాల సంపాదించిన సంపాదన కూడా ఏం లేదు, కొన్ని మనం ఏం చేయాలని చెప్పి సరే డాక్టర్ గారితో ఏం చెప్పారట, కొన్ని మందులు తీసుకుందట, మేము ఇంటికి వెళ్ళి డబ్బు అరేంజ్ చేసుకొని మళ్ళీ వస్తాం సార్ అని చెప్పేసి 2 భార్యాభర్తలు వచ్చేసారట ఆ 2 పిల్లలు తీసుకొని. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఆలోచించుకుంటారట, ఎక్కడన్నా డబ్బులు సమకూర్చుకొని తొందరగా ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేపియాలి. ఈ లోపుగా వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారట, సరే తెల్లారిన తర్వాత మనకున్న ఆధారం ఏంటి, ఒక ఆటోయే. ఆటో ఇంకా ఫైనల్స్ కూడా పూర్తి అవ్వలేదు. ఆ ఆటో అమ్మితే మా అంటే 1,00,000-1,50,000 ఏమొస్తాయట. ఆ ఆటోనైనా పూర్తిగా అమ్మేసేద్దాం, పిల్లకన్నా ఎక్కువ, తర్వాత కూలికొని ఆడుకో వెళ్ళి మనం బ్రతుకుదామని చెప్పి ఈ 2 భార్యాభర్తలు ఈ నిర్ణయం తీసుకున్నారటండి. తీసుకున్న తర్వాత సరే ఆ నైట్ పండుకున్నారట. పండుకున్న తర్వాత అనుకోకుండా ఆ రోజే విజయవాడలో ఈ వరదలు వచ్చేసినాయట. వరదలు వచ్చేసిన తర్వాత అసలు దిక్కు తోసని స్థితి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆపరేషన్ చేపియాలి,
ఇటు డబ్బులు చూసుకోవాలి. ఎవరింటికి వెళ్దామన్నా గానీ వాళ్ళ తెలిసినోళ్ళ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ వరదలు వచ్చేసే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇటు బయటకు వచ్చి చూస్తే ఆ ఆటో టాప్ ఉంది చూసారండి, ఆ టాపే కొద్దిగా కానొస్తుందట. లోనకి వరద చాలా వరకు వచ్చేసిందట. ఆ టాపే కొద్దిగా కానొస్తుందట. కనీసం ఆ ఆటో నడుపుకొని అవతలకి వెళ్దామన్న ఇదిగో లేదట. అనుకోకుండా వరదలు రావటం వల్ల వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కావట్లే. ఉన్న ఆటో నీళ్ళల్లో మునిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని కట్టుబట్టలతోనే పాపం కట్టుబట్టలతోనే ఒక అమ్మాయిని సంకలో ఎత్తుకొని మరో అమ్మాయిని భుజం మీద ఉంచుకొని ఆ తండ్రి అలా బయటకు వస్తూ ఉంటే ఈ తల్లి కొన్ని బట్టల మూట కట్టుకొని వెనకాలెంబటే వచ్చేసిందట. ఆటో వైపు తిరిగి చూస్తూ ఉంటే ఆటో మునిగిపోయే స్టేజ్ వచ్చేస్తుందట. ఆటో ఈ వరదల పట్టి తీసిన తర్వాత ఎవరికైనా అమ్ముదామన్నా కానీ అది కొనే ఇది ఉండదు. ఆ వరదల్లో అది మునిగిపోతుంది కాబట్టి వీళ్ళకి ఏడుపు తప్ప వేరే మార్గం లేదు ఇంకా ఈ భార్యాభర్తలకి. ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి బాలే. ఓన్లీ నోటి ద్వారాగే గాలి లాక్కుంటుంది. ఈ నోటి ద్వారాగే ఈ శ్వాస అనేది లాక్కుంటుంది అమ్మాయి. ఈ దిక్కు తోసని స్థితిలలో ఈ ఆటో పెట్టుకుందాం అనే కొనే సమయంలో కూడా ఈ ఆటో కూడా సకానికి పైగా మునిగిపోయిందట. వాళ్ళకి ఏం అర్థం కాలే. ఆలోచించుకుంటూ ఒక బట్టల మూట ఒకటి ప్లస్ ఇద్దరు పిల్లల్ని ఈ భర్త ఎత్తుకొని ఈ బట్టల మూట ఒకటి ఈ భార్య పట్టుకొని బయటికి వెళ్ళిపోయారట. ఇంట్లో కనీసం ఒక్క సామాన్లు కూడా తీయలేకపోయారట. సరే బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతుకుదాము ఏంటి, మనం ఎక్కడుందాం ఏంది అని చెప్పి చాలామంది అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారట. కానీ వరదలు పట్టిన వాళ్ళు వీళ్ళు అలా అనుకోవట్లేదట. ఎందుకంటే ఈ పిల్లని కాపాడుకోవాలి. ఈ పిల్లని మనం ఏ విధంగా ఇప్పుడు 2 లక్షల రూపాయలు నేను ఏ విధంగా తేవాలి, ఉన్న ఇల్లు మొత్తం మునిగిపోయింది, తోలుకునే ఆటో కూడా మునిగిపోతుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈ ఆటో పెట్టుకోవడం కూడా ఇప్పుడు ఎవరు లేరు, మన పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు ఈ ఛాసలో ఉన్నారట ఈ తల్లిదండ్రులు. ఈ వరదలు పట్టిన తర్వాత వీళ్ళు ఒక్కడికే కొంతమంది వెళ్తూ ఉంటారు కదండి. అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం అనేది ఒక్కడికి తరలిస్తూ ఉంటుంది. ఏదో స్కూళ్ళల్లో లేకపోతే ఏదన్నా ఒక పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదండి, ఆ బిల్డింగ్లోకి తరలిస్తూ ఉంటుంది. సరే ఈ పరిస్థితిలో కూడా వీళ్ళు బాధపడుతున్నామన్నారట. ఈ అమ్మాయికి అప్పటికే ఇంకో 2-3 రోజులు గడిచిపోయిందట. డాక్టర్ గారు ఏం చెప్పారట, ఈ అమ్మాయికి 10 రోజులలో కానీ ఆపరేషన్ చేయకపోతే శ్వాస పీల్చుకోవటానికి చాలా ఇబ్బంది అయింది, ఈ ముక్కు రంధ్రాలు అనేది బూడిపోతున్నాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఇదే మైండ్లో ఉంటుంది వీళ్ళకి. సరే అలాగే ఈ ఒక 2-3-4-5 రోజులు గడిచిపోయిన తర్వాత ఒక వ్యక్తి అంటే ఇతను తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చిందట. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో ఈ విషయం అనేది అతనితో చెప్పిందట. చెప్పిన తర్వాత పాపం అతను ఒక మంచి సలహా ఇచ్చిండటండి. వెంటనే ఆయన ఒక మంచి సలహా ఇచ్చిండట. ఆ సలహా ఏంటంటే, జనసేన ఆఫీస్ మంగళగిరి జనసేన ఆఫీసులలో చాలా మంది అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఒకసారి అమ్మాయిని తీసుకొని వెళ్దాం, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మనం నిర్ణయించుకుందాం అని చెప్పి ఇతను ఒక మంచి సలహా ఇచ్చిందట. అప్పటిదాకా అసలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి తల్లిదండ్రులు బాధపడుతున్నారు కానీ ఏం చేయాలో అర్థం కావట్లే. వెంటనే అతను ఏం చేసిందట, ఓకేనండి అని చెప్పేసి అతనితో పాటు మంగళగిరి జనసేన ఆఫీస్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసులోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి, ఏమైంది, ఎందుకు వచ్చారని అడిగితే వీళ్ళు జరిగింది మొత్తం చెప్పేశారట. ఇలా ఈ అమ్మాయికి ముక్కు రంధ్రాలు ఊడిపోయినాయండి, హాస్పిటల్కి వెళ్తే అక్కడ మణిపాల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక 10 రోజులలో ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇప్పటికీ దగ్గర ఒక 5 రోజులు గడిచిపోయిందండి. ఉన్న ఆటో అమ్ముకుందామంటే వరదలలో అక్కడ ఆ ఇంటికాడే అది మునిగిపోయిందండి. ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వచ్చేటప్పుడు ఒక చైన్ తీసుకొని ఆ ఆటోకి గేట్కి కట్టేసేసి తాళం వేసామండి అని చెప్పారట. ఇప్పుడు చూస్తే మా దగ్గర డబ్బులు లేవండి, ఆపరేషన్ చేపిద్దామంటే అని చెప్పి ఈ మాట చెప్పిన తర్వాత అదే ఆఫీసులో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అక్కడ ఉన్నారట. అసలు వీళ్ళు అక్కడ ఈ ఎమ్మెల్యే ఉంటారని చెప్పేసి వీళ్ళకి తెలియదు. వెళ్ళారు, ఏమన్నా వీళ్ళు సాయం చేస్తారేమో అనుకున్నారు. అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఆఫీసులోనే తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అక్కడ ఉన్నారట. సరే వీళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పారట. ఏది ఆఫీస్లో ఉన్న కొంతమంది వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ఫోన్ చేశారట. ఫోన్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారట. ఈ విషయం మొత్తం చెప్పిందట. ఆ అమ్మాయికి ముక్కులో కండలు పెరుగుతున్నాయటండి. ఈ రంధ్రాలు అనేవి
ఊడిపోతున్నాయట. ఇంకొక 4, 5 రోజులలో ఆపరేషన్ చేయకపోతే ఈ అమ్మాయికి చాలా ఇబ్బంది అయిద్దట అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే మనసు చెలించిపోయిందట. ఆ అమ్మాయిని వెంటనే ఇంకా బెస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారట. ముందాల ఆళ్ళ దగ్గర ఉన్న కొన్ని రిపోర్ట్‌లు ఉంటాయి గదా! ఆ రిపోర్ట్‌లు నాకు పంపించండి. నేను ఏ హాస్పిటల్‌కి పంపించాలో నేను పంపిస్తా అని చెప్పి ఆళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్‌లు అన్నీ పవన్ కళ్యాణ్ గారికి పంపించారట. పంపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో మంచి స్పెషల్ హాస్పిటల్‌కి పంపించారట. పలానా హాస్పిటల్‌కి మీరెళ్ళండి. మా దగ్గర ఉన్న జన సైనికులను తీసుకెళ్ళి అక్కడ ఏం కావాలో డాక్టర్ గారితో మాట్లాడి చెప్తారు. మీరు అక్కడికి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి, లేట్ చేయొద్దు, వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఫోన్‌లో చెప్పిన తర్వాత ఈళ్ళు కనీసం ఒక అరగంట కూడా ఆగలేదట. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోయి డాక్టర్ గారికి ఉన్నట్టు మొత్తం చెప్పారట. ఇలాగా కళ్యాణ్ సార్ పంపించారండి. ఈ అమ్మాయికి ముక్కులో రంధ్రాలు ఊడిపోతున్నాయట. ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారట. వీళ్ళ దగ్గర డబ్బులు లేక డాక్టర్ గారు మన పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర పంపించారండి అని చెప్పి ఇది చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు వెంటనే ఆ అమ్మాయికి అసలు ఆపరేషన్ అప్పటికప్పుడే చేసేసారట. మొత్తం అరేంజ్ చేసేసారట. ఆపరేషన్కి సంబంధించిన ఏం కావాలో మొత్తం కూడా అరేంజ్ చేసేసి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారట. అసలు ఆ డాక్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినట. గొప్ప విషయం ఏంటంటే ఆ డాక్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినట. అప్పుడు ఈ తల్లిదండ్రులు అసలు పవన్ కళ్యాణ్ గారే లేకపోతే, ఇసంటి నాయకుడు ఆంధ్రాలో లేకపోతే అసలు మా పరిస్థితి ఎలా ఉండేది? మా బాధ మేము ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు ఈ సమయంలో? ఇటు చూస్తే వరద వచ్చింది, అటు చూస్తే ఆటోని ఎక్కడ అమ్ముదామా, తాకడ పెడదామా అని చెప్పి చూసినా కానీ ఆటో మొత్తం కూడా ఈ పాటికి మునిగిపోయి ఉంటుంది. ఇటు చూస్తే రూపాయి చిల్లి కావలేదు. అటు చూస్తే మా ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా వరదలకు తడిసిపోతున్నాయి. మా పరిస్థితి అనేది అరణ్యగోచరంగా మారిపోయిన సమయంలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకుందంటే ఆయన మా పాలిట ప్రాణం కాపాడిన దేవుడే అని చెప్పి ఈ తల్లిదండ్రులు చెప్పారట. అందుకేనండి నేను ఫస్ట్ ఏమన్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పేరు ప్రతిష్టల కోసం ఈ పనులన్నీ చేయట్లే. ఆయనకు ఆల్రెడీ ఉన్న పేరు చాలు, ఆయనకు ఆల్రెడీ ఉన్న పేరు ప్రతిష్టలు చాలు. కానీ ఆయన మనస్తత్వం వేస్తుండదండి. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటంటే ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకేదైనా సరే ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా కానీ ఆయన వెంటనే స్పందించి చెల్లించిపోయే మనస్తత్వం ఆయన ఫస్ట్ కాంచి కూడా అంతే. ఇసంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీలలో కూడా ఎవరైనా సరే రామ్ చరణ్ తేజతో సహా కూడా ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు చూసి ఉండుకోలేదండి. చూసి మాత్రం నాకెందుకు లేనట్టుగా అనుకునే వాళ్ళు కాదు. ఇట్లాంటి వీడియోలు మరెన్నో తెస్తామంట. మా ఛానల్ చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీకు ఒకటే నేను చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ అనేది మాకు తెలపండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.